ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ కి డివిజనల్ కోఆర్డినేటర్ గా ఆర్ఎం పాత్రుని నియమించిన కేంద్ర కార్యవర్గ కార్యదర్శి ఆర్సి సాహు అధ్యక్షులు సంపత్ కుమార్ కి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కోచింగ్ డిపో సిఎన్డబ్ల్యూ కార్మికులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన ఆర్ఎం పాత్రోకి రైల్వే స్టేషన్ ఆర్ఆర్ఐ కేవన్ ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే స్టేషన్ సిఎన్డబ్ల్యూ మెకానికల్ ఇన్ఛార్జ్ పి పోలిరాజు విచ్చేశారు. ఆయనతో పాటు విశిష్ట అతిథిగా ఎస్ అప్పన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రో సేవలను కొనియాడారు. రామ్మోహన్ పాత్రో గారికి సిఎన్డబ్ల్యూ బ్రాంచ్లోని అంచెలంచెలుగా నేను 25 సంవత్సరాలు పెట్టి నాకు ఆయన తెలుసు, పరిచయం, ఒకే ఊరు వాళ్ళం, బాగా పరిచయస్తులేం కాకుండా దానికి మించి అనుబంధం ఉన్నది. ఆయనకి ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్, వాల్టేర్ డివిజన్కి డివిజనల్ కోఆర్డినేటర్గా ఆయన సేవల్ని, ఆయన త్యాగాల్ని గుర్తించి ఆర్సి సాహు గారు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మహద్భాగ్యాన్ని ఈయనకు వచ్చినందుకు ఈ అవకాశాన్ని ఆయన్ని సద్వినియోగం చేసుకొని కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల ఐక్యత కోసం, కార్మికులకి కలిగిన ఇబ్బందులన్నీ తొలగించడానికి కృషి చేసి ఇంకా అంచెలంచెలు ఎదుగుతూ భవిష్యత్తులో కాబోయే సౌత్ కోస్ట్ రైల్వేకి ప్రెసిడెంట్గా అవ్వాలని లేదా జనరల్ సెక్రటరీ అవ్వాలని, ఇంకా సమస్యలను ఇంకా పరిష్కరించుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని, తనను ఆదర్శంగా తీసుకొని ఇంకా వెనకాతల కేడర్ పెరిగి ఇంకా సంస్థ బలోపేతం అయ్యి కార్మికులకున్న సమస్యల్ని అడ్మినిస్ట్రేషన్తో కానీ పై అధికారులతో కానీ తెలియజేసి వాళ్ళ సమస్యలకి పరిష్కారానికి కృషి చేస్తారని, ఈ విధంగా ఆయన ఈ పదవికి ఇవన్నీ తీసుకొచ్చి విజయవంతం అవుతారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాతో పనిచేసిన కార్మికులు ఎవరైతే ఉన్నారో, సూపర్వైజర్స్ ఉన్నారో, వారందరూ కూడా మీకు ఒక సత్కారం, చిరు సత్కారం చేస్తామని చెప్పారు. కాకపోతే సత్కారం అనే దానికి నేను దూరం, కాకపోతే వాళ్ళ అభిమానాన్ని మన్నించి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చాను. నేను అంచెలంచెలుగా మా శర్మ గారు చెప్పినట్టు, పోలరాజు గారు చెప్పినట్టు, మేము స్కిల్డ్ టెక్నీషియన్ నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్గా కార్మిక లోకానికి న్యాయం చేయాలి అనే నమ్మకంతో అధిష్టానానికి అయితేనేమి, నా మీద నమ్మకం పెట్టుకున్న మా కార్మికులతో విషయంలో అయితేనేమి, వాళ్ళ కష్ట సుఖాల్లోని అన్నింటిలో పాలు పంచుకొని ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్గా నేను రావడం జరిగింది. ఖచ్చితంగా కార్మికుల సమస్యలు, కార్మికులతో తిరిగిన వాడిని, కార్మికుల సమస్యలు తెలిసిన వాడిని, సూపర్వైజర్స్ సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి అధిష్టానం నాకు ఇచ్చిన ఈ డివిజనల్ కోఆర్డినేటర్ పదవితో అవతల అడ్మినిస్ట్రేషన్తో కానీ యువతల కార్మిక లోకంతో అయితే కానీ అనుసంధానంగా నేనుంటూ అదే డివిజనల్ కోఆర్డినేషన్ అనేది అదే చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎన్పిఎస్ విషయంలో అయితేనేమి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, రైల్వేలో అవుట్సోర్సింగ్ విధానాలు చాలా పెరిగిపోయాయి. ఆ విధానాన్ని, అవుట్సోర్సింగ్ విధానానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దానికి రిక్రూట్మెంట్ అనేది, రైల్వే రిక్రూట్మెంట్ యువత చాలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి రైల్వేలో అవకాశాలు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ లో ఆఫీస్ బేరర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రతిష్టాత్మకమైన డివిజనల్ కోఆర్డినేటర్ పదవిని అలంకరించిన రామ్ మోహన్ పాత్రో అభినందన సభ రైల్వే స్టేషన్లో ఆర్ఆర్ఐ క్యాబిన్లో జరిగింది. కోచింగ్ డిపో రైల్వే స్టేషన్ కార్మికులు ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా పాత్రో మాట్లాడారు. రైల్వే కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పనిచేస్తానని తెలిపారు. కార్మికులు యాజమాన్యానికి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తారని చెప్పారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఏకతాటి మీద వచ్చి నెంబర్ 1 సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో కూడా ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ జోనల్లోని, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్లో నెంబర్ 1 స్థాయిలోని ఎలక్షన్స్లో, సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో నాకు డివిజనల్ కోఆర్డినేటర్గా రీసెంట్గా కింద నెల 10వ తారీఖున హెడ్ క్వార్టర్స్ నుంచి లెటర్ రావడం జరిగింది. డివిజనల్ కోఆర్డినేటర్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అధిష్టానం నాకు ఇచ్చిన ఈ డివిజనల్ కోఆర్డినేటర్ పదవితో అవతల అడ్మినిస్ట్రేషన్తో కానీ యువతల లోకంతో అయితే కానీ అనుసంధానంగా నేనుంటూ అదే డివిజనల్ కోఆర్డినేషన్ అనేది అదే చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎన్పిఎస్ విషయంలో అయితేనేమి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, రైల్వేలో అవుట్సోర్సింగ్ విధానాలు చాలా పెరిగిపోయి
ఆ విధానాన్ని అవుట్సోర్సింగ్ విధానానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దానికి రిక్రూట్మెంట్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ యువత చాలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి రైల్వేలో అవకాశాలు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎన్పిఎస్ అయితేనేమో, అలాగే రీసెంట్గా త్వరలోనే మరి ఇంకెన్ని రోజుల్లో వస్తుందో మాకు తెలియదు సౌత్ కోస్ట్ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ డివిజన్ కోఆర్డినేటర్ గా నియమితులై తొలిసారిగా విశాఖకు వచ్చిన ఆర్ఎం పాత్రకు ఘన స్వాగతం లభించింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్ఆర్ఐ క్యాబిన్ ఆవరణలో ఆయన్ను అభినందించి ఘనంగా సత్కరించారు. కేంద్ర కార్యవర్గ కార్యదర్శి ఆర్సి సాహు, అధ్యక్షులు సంపత్ కుమార్, సిఎన్డబ్ల్యూ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని పాత్రను అభినందించారు. ఈ సందర్భంగా సిఎన్డబ్ల్యూ మెకానికల్ ఇన్ఛార్జ్ పోలిరాజు ఎస్ అప్పన్న సేవలను కొనియాడారు. తనను ఇంత ఘనంగా సన్మానించినందుకు ఆర్ఎం పాత్రో కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రామ్మోహన్ పాత్ర గారికి ఆయనకి ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్, వాల్తేరు డివిజన్కి డివిజనల్ కోఆర్డినేటర్గా ఆయన సేవల్ని, ఆయన త్యాగాల్ని గుర్తించి ఆర్సి సాహు గారు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మహద్భాగ్యాన్ని ఈయనకు వచ్చినందుకు ఈ అవకాశాన్ని ఆయన్ని సద్వినియోగం చేసుకొని కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల ఐక్యత కోసం, కార్మికులకి కలిగిన ఇబ్బందులన్నీ తొలగించడానికి కృషి చేసి ఇంకా అంచెలంచెలు ఎదుగుతూ భవిష్యత్తులో కాబోయే సౌత్ కోస్ట్ రైల్వేకి ప్రెసిడెంట్గా అవ్వాలని, లేదా జనరల్ సెక్రటరీ అవ్వాలని, ఇంకా సమస్యలను ఇంకా పరిష్కరించుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని, తనను ఆదర్శంగా తీసుకొని ఇంకా వెనకాతల కేడర్ పెరిగి ఇంకా సంస్థ బలోపేతం అయ్యి అలా అధిష్టానం నాకు ఇచ్చిన ఈ డివిజనల్ కోఆర్డినేటర్ పదవితో అవతల అడ్మినిస్ట్రేషన్తో కానీ యువతల కార్మిక లోకంతో అయితే కానీ అనుసంధానంగా నేనుంటూ అదే డివిజనల్ కోఆర్డినేషన్ అనేది అదే చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎన్పిఎస్ విషయంలో అయితేనేమి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, రైల్వేలో అవుట్సోర్సింగ్ విధానాలు చాలా పెరిగిపోయాయి. ఆ విధానాన్ని, అవుట్సోర్సింగ్ విధానానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దానికి రిక్రూట్మెంట్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ యువత చాలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి రైల్వేలో అవకాశాలు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎన్పిఎస్ అయితేనేమో, అలాగే రీసెంట్గా త్వరలోనే మరి ఇంకెన్ని రోజులు వస్తుందో మాకు తెలియదు సౌత్ కోస్ట్ రైల్వే అనేది కొత్తగా నినాదం వచ్చింది. మరి అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎంతవరకు అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంటుందో, అలాగే సౌత్ కోస్ట్ రైల్వే ఉంటుందో, ట్రేడ్ యూనియన్స్ అనేవి మామూలుగా ఉంటాయి ప్రతి దగ్గర. కాబట్టి రైల్వేలో ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దల ఆర్సి సాహు గారికి అయితేనేమి, సంపత్ కుమార్ గారికి అయితేనేమి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.